ఏంలే, ఇక్కడికి ఎలా వచ్చారు? ఎలా వస్తే ఏంలే, ఆ పల్లకిలో వచ్చాను. ఆహా, మాటలు బాగా నేర్చారే. మీ పల్లకి మేడలు కూడా ఎక్కుతుందా? అదే మేడల మీద దిగుతుంది కూడా. అది ఎగిరే పల్లకి. అలాగా ఎగురుతుంది. రాజుపట్టులు వస్తే తప్పకుండా ఎగురుతుంది తలకాయ. అది నీకు ఉంటేగా. రాకుమారి, మీరు లోపలికి వెళ్ళి నేను రాజుపట్టును తీసుకొస్తాను. లక్ష్మి. రాకుమారి, మేమేం అంతఃపుర మర్యాదలు తెలియని వాళ్ళం కాదు. తెలిసేనా కన్యాంతపురంలో దొంగలా దొరబడ్డారు? దొరలాగానే వచ్చాను. దొంగను పట్టుకుని దోచుకున్న వస్తువును తీసుకుపోదామని వచ్చాను. ఎవరో దొంగ తెలుసుకోవే లక్ష్మి. ఇంకెవరు? మీ రాకుమారి. ఆ చిత్రపటం నాది కాదు, అది మా భువనసుందరి ప్రియునిది. ఈ చంద్రసేన యువరాజుల వారిది. లక్ష్మి, వారి వస్తువు ఏదైనా ఇక్కడ ఉంటే మహారాజుతో మనవి చేసుకుని తెప్పించుకోమనవే. అంతేగాని ఇలా సాహసం చేసి అంతఃపురంలో దోపిడీకి సిద్ధపడితే చిక్కుల్లో పడతారు. వెళ్ళండి. సరే లక్ష్మి, వారు నాగమనివే. అన్ని మాట్లాడిపోతుంటే ఇంకా ఆగమంటారు ఎందుకమ్మా? వెళ్ళనేయండి. ఆయన ఎలా వెళతారో ఆ పల్లకి ఎలా పైకి ఎగిరిపోతుందో నేను చూస్తాను. నేను అబద్ధం చెప్పడం లేదు. చూడండి, ఈ మీట నొక్కితే పైకి వెళుతుంది. ఈ బొమ్మను ఎటు తిప్పితే ఆ దిశగా వెళుతుంది. ఈ మీట కిందకు లాగితే కిందకు దిగుతుంది. అది దీని యంత్రభాగం. అవును లక్ష్మి, లేకుంటే ఈ పల్లకి మేడపైకి ఎలా రాగలదే? క్షమించండి, తమరెవరో తెలియక మా చెల్లి. నాకెందుకు తెలియదమ్మా? మీ ఆత్రత ఏమిటో అర్థం చేసుకుందామని గాని ఇలా కంటి చూపులతో కడుపు నిండుతుందా? ఆహ్వానించి ఆతిథ్యం ఇవ్వాలి గాని. ఆర్య, చూపులతో తెలిపిన మా చెల్లి ఆహ్వానాన్ని అంగీకరించి అంతఃపురంలోనికి దయచేయండి. దేవి, నీవా? ఏమిటా కన్నీరు? శరీరంతో పాటు శాంతిని కూడా కోల్పోయినా కన్నీరు కాక మిగిలిందేమిటి? నా దేవదత్తుని దిక్కులేని వాడిగా చేశారు. నాకు ఇచ్చిన మాట మర్చిపోయారు. మరచిపోలేదు దేవి, మరచిపోలేదు. నీ రూపంతో పాటు మరణశయ్యపై నీకు చేసిన వాగ్దానం కూడా నా హృదయంలో బెదురుతూనే ఉంది. కానీ ఏం చెయ్యను. కాలం కలిసి రానప్పుడు కాలభుజంగం కూడా కరుగులో దూరుతుంది, కానీ కాటు వేయలేదు. న్యాయం పేరుతో నా బిడ్డను నాకు దూరం చేసిన ఆ రాజదంపతులు తమ బిడ్డ కోసం కృంగి కృషించి కూలిపోయేటట్లు చేస్తాను. ఆ రాకుమారితోని నీ కుమారుడు దేవదత్తుని వివాహం కల్పించి తీరుతాను. ఇది సత్యం. చూడండి మహారాజా, ఈ తిప్పుడు మాటల తప్పుడేదేమో. గురుదేవ, ఏమిటి వినయం? ముక్కు మీద వేలు ఆశ్చర్య సూచకం మహారాజా. అయితే గురుదేవుల స్వప్రభేదరహితమైన ధర్మ నిర్ణయం జగన్మాతకు ఆశ్చర్యం కలిగించుంటుంది. క్షమించండి మహారాజా, ఇది భువనేశ్వరి మాత క్రొత్త కాదు. ఎక్కడో ధర్మద్రోహం జరుగుంటుందని నా అభిప్రాయం. మంత్రి గారు, ఇటు గురుదేవులు అటు భువనేశ్వరి పీఠం ధర్మ నిర్ణయం చేస్తూ ఉంటే మన రాజ్యంలో ధర్మద్రోహమా? మహారాజా, ఇటువంటివి మేము ఎన్నడూ కానీ వినియోగం. ఇది ఏ ప్రళయాన్ని దాచిస్తుందో మేము భయపడిపోతున్నాం. అవును ప్రభు. భయపడకండి. ప్రజాక్షేమమే పరమేశ్వరి శాసనమన్న విషయం మేమెన్నడూ విస్మరించం. ధర్మమూర్తులైన గురుదేవుల సహకారంతో కారణమేమిటో తెలుసుకుంటాం. ధర్మద్రోహమే కారణమైతే దానికి కారకులైన వారెవరైనా సరే వారిని తప్పక శిక్షిస్తాం. ధర్మం నిలుపుతాం. ఇది సత్యం. మీరు శాంతంగా వెళ్ళిరండి. సత్యం సార్. తాను
తామర పువ్వు నిద్రలగా వచ్చిన తేది నేను తెచ్చదన్నిటకేదియో దివ్య శక్తి అంగుళీయకమే ఈ అంగుళీయకమే బంధనము చెలియా 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 మా మంత్రి పురోహితులను పంపిస్తాను. దేవి సంతోషంగా సాగండి. అంతవరకు మనకి ఎడబాటు తప్పదా స్వామి? తప్పదు దేవి. మహారాజా గారు, మా తండ్రి గారు వస్తున్నారు. ఓహో, కొంతసేపు మీరు దాగి ఉండండి స్వామి. ఏమిటి దాగి ఉండడమా? వారు వెళ్ళిన వెనక మిమ్మల్ని సాగనంపుతారు. వీళ్ళే దేవి. రండి స్వామి, నా మాట మళ్ళీ గురుదేవా, మీరా? నమస్కారం. కళ్యాణ వస్తు. విన్నావా తల్లి? ఆలయంలో భువనేశ్వరీ దేవి ముక్కు మీద వేలు వేసుకుందట. అందుకై పూజలు పునస్కారాలు చేయించి దేవుని శాంతింపజేయాలని నిశ్చయించారు గురుదేవుడు. దేవి ముక్కు మీద వేలేసుకుందా? చిత్రంగా ఉంది. అవును, ఇదేమి చిత్రంగానే ఉంది. ఏమిటి గురుదేవా ఆ పల్లకి అక్కడ ఉండటం? పల్లకి ఇక్కడికి ఎలా వచ్చింది? దానికి సమాధానం చెప్పవలసింది రాకుమారి మహారాజా. ఏమమ్మా పూర్ణసుందరి, ఆ పల్లకి మేలుగడికి ఎలా వచ్చింది? పల్లక ఏది? నాకు తెలియదు. మీకు తెలియకుండా మీ మందిరానికి ఎలా వచ్చింది రాకుమారి? ఈ పల్లకిని కిందికి తీసుకెళ్ళండి. సేనాపతిని భటులతో రమ్మనండి. గురుదేవా, ఏమిటిది? అంతఃపురాన్ని వెతికించాలి మహారాణి. అంటే మీరు అంతఃపురాన్నే శంకిస్తున్నారా? లేదు మహారాణి, అంతఃపురాన్ని రక్షించడానికే ప్రయత్నిస్తున్నాను. సేనాపతి, మందిరమంతా గాలించండి. కొత్త ముఖం ఎవరు కనిపించినా బంధించి తీసుకురండి. సేనాపతి, మీరంత శ్రమపడవలసిన అవసరం లేదు. ధర్మద్రోహం ఎక్కడో కాదు మహారాజా, ఇక్కడే. రాకుమారి తన మందిరంలో పరపురుషుణ్ణి దాచింది. దాచవలసిన అవసరం ఆమెకు లేదు. దాచుకోవలసినంత తప్పు మేమేమీ చెయ్యను లేదు. దుర్మార్గుడా, ఎవరు? సుచ్చత్రియుడు. శూరంగా కన్యాంతపురంలో ప్రవేశించిన నీవు సుచ్చత్రియుడువా? దేశాల్లో బంధించండి. వంశ మర్యాదలో పరువు ప్రతిష్టలు నాన్నగారు, నేను మీ పుత్రికని. నా వల్ల అలాంటిది ఎన్నడూ జరగదు. వారు విచిత్రపురాధీశ్వరుల పుత్రుడు. చంద్రసేన రాకుమారుడా? అవును, మీరంపిన చిత్రపటంలో వారి రూపురేఖలు చూశాను, వలచాను. విధి సంఘటన వల్ల వారి ఇక్కడికి వచ్చారు, నాకు మనసిచ్చారు. మేమిరువురం వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాం. మహారాజా, చంద్రసేనుడు మనకు అల్లుడు కావాల్సిన వాడు. కావచ్చు మహారాణి, పప్పు నిప్పు లాంటిది. అది ఇతరులను దహించి అల్లుడని సహించదు. అంటే మీ ఉద్దేశం అతడు అంతఃపుర ద్రోహి, దండనార్హుడు? కాదు, ఎన్నటికీ కాదు. క్షమించండి మహారాణి, అనుమతి లేకుండా రాకుమారి మందిరంలో ప్రవేశించి మీ రాజరికాన్ని అవమానపరిచిన అంతఃపుర ద్రోహి. గురుదేవ మహారాజా, ధర్మద్రోహం ఎవరు చేసినా తప్పక శిక్షిస్తానని భువనేశ్వరి మాత ముందు ప్రమాణం చేశారు.
మీ కుమార్తె కోరిక తీర్చడానికై ప్రజాక్షయాన్ని ఆకాంక్షిస్తారో, ధర్మాన్ని ఆచరించి ప్రజాక్షేమమే అభిలషిస్తారో ప్రభువుల చిత్తం. మహారాజా, చంద్రసేనుడు విచిత్రపుర రాజ్యానికి భావి ప్రభు, మనకు అల్లుడు కాగలవాడు. ఈ రాజ్యానికి వారసుడు. అతన్ని శిక్షించే అధికారం మనకు లేదు. అందువల్లే ఈ ధర్మాధర్మ నిర్ణయం భువనేశ్వరి పీఠానికే వదిలిపెట్టమని ప్రభువులకు మనవి చేస్తున్నాం. అపరాధి, చట్ట దృష్టిలో నీవు అంతఃపుర ద్రోహివి, సామాజిక దృష్టిలో మహారాజునకు అల్లుడవు. అందువల్ల ఈ ధర్మాధర్మ నిర్ణయం భువనేశ్వరి పీఠమే నిర్వహిస్తుంది. దేవికి నమస్కరించి లోనికి వెళ్ళు. నిర్దోషివైతే నీ మెడలో పూలమాల, దోషివైతే నీ మెడ పులినోట. గురుదేవ, నేను పరదేశినైనా మీ రాజ్యాంగ చట్టాన్ని శిరసావహిస్తాను. ఇది జీవన్మరణ సమస్య కనుక నా కోరిక ఒక్కటి తీర్చమని కోరుతున్నాను. ఏమిటది? ముద్దులు గొలిపే నా ముచ్చటైన పల్లకిని ఒక్కసారి చూడాలని ఉంది. అలాగే, నీ కోరిక తప్పుగా తీరుస్తాను. సేనాపతి, పల్లకి తెప్పించండి. సేనాపతి,